దిగులు పడలేదా? నువ్వు కృంగిపోలేదా? నన్ను ఒంటరిని చేశారు, నమ్మిన వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఎంతమంది ఫీల్ అయి ఉంటారు? జెంట్స్లో, స్త్రీలలో, పురుషులు చెప్పండి. ఇప్పుడు నిన్ను వదిలేసిన వాళ్ళు నీ ముఖం చూసి నీ ఏడుపు చూడాలని నిన్ను వదిలేరు అనుకో, నువ్వు ఏడుస్తా ఉంటే ఇంకా ఏడిపిస్తారు కదా. ఈ దరిద్రపు సమాజం, దరిద్రపు మనుషులు, దరిద్రపు మనస్తత్వాలు ఇంకా ఏడిపిస్తాయి కదా. మరి వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏడవకూడదు నాన్న, దిగులు పడకూడదు. కంటే సింహంలాగా తల ఎత్తుకొని మీరు ఉంటే అంత, ఊడితే అంతరా, అదిగో నన్ను ఎప్పటికీ విడనాడని నా ప్రభు అదిగో నాకెప్పుడు తోడై ఉన్నాడు. ఆయన మీద నా దృష్టి నిలుపుతా. నమ్మక ద్రోహులురా మీరు, నయవంచకులు అంటారు. మాయ మాటలు చెప్పి, మెస్పరైజ్ చేసి, గ్యాంబ్లింగ్ చేసి నెత్తిన చేయబెట్టి నట్టేట ముంచి వెళ్ళిపోతారు మీరా. ఆయన నన్ను వదలడు. ఆయనతోనే నా అనుబంధం. ఎవరున్నా లేకున్నా, ఏమైనా కాకున్నా, నీతోనే నా పయనమో.